సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి టైప్ కన్వర్షన్ ఎవరన్నా టైప్ కాస్టింగ్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే టైప్ కాస్టింగ్ అని అంటారు, లేదంటే టైప్ కన్వర్షన్, యూ కెన్ కాల్ ఎనీథింగ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్, యూ కెన్ కాల్ ఎనీథింగ్. టైప్ కన్వర్షన్. సో ఇక్కడ టైప్ కన్వర్షన్ అంటే ఏంటిది, వాట్ ఈస్ మీన్ బై టైప్ కన్వర్షన్ అంటే ఏంటిది? సో టైప్ కన్వర్షన్ అని అంటే నథింగ్ బట్ ఒక డాటా టైప్ లో నుంచి ఇంకో డాటా టైప్ లోకి కన్వర్ట్ అవడాన్ని టైప్ కన్వర్షన్ అంటారు, లేదంటే టైప్ కాస్టింగ్ అని అంటారు. సో వీఆర్ నార్మల్లీ వీఆర్ గోయింగ్ టు కాల్ వచ్చిన టైప్ కాస్టింగ్ అని అంటారు. మీకు అర్థం కావడానికి టైప్ కన్వర్షన్ అని చెప్తున్నాను. సో టైప్ కాస్టింగ్ అని అంటే సో కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డాటా టైప్ టు అనదర్ డాటా టైప్. సో కన్వర్టింగ్ from one data type to the data type. సో ఒక డాటా టైప్ లో నుంచి ఇంకో డాటా టైప్ లోకి కన్వర్ట్ అవుతే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ వచ్చిన టైప్ కాస్టింగ్ అని అంటారు, లేదంటే టైప్ కన్వర్షన్ అని అంటారు. అంటే ఒక డాటా టైప్ లో నుంచి ఇంకో డాటా టైప్ లోకి కన్వర్ట్ అయ్యేదాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ వచ్చిన టైప్ కాస్టింగ్ ఎవరన్నా టైప్ కన్వర్షన్ అన్నాడు. అయితే మరి ఇక్కడ అంటే ఇప్పుడు మనం లాస్ట్ క్లాసెస్ లలో వి డిస్కస్డ్ అబౌట్ డాటా టైప్స్ లలో. సో ఇన్ ద లాస్ట్ క్లాస్ లలో సో వి డిస్కస్డ్ అబౌట్ డాటా టైప్స్ లలో ఇంటిజర్ డాటా టైప్, ఫ్లోట్ డాటా టైప్, కాంప్లెక్స్ డాటా టైప్ అని చెప్పి సో వి డిస్కస్డ్ అబౌట్ దాట్ వన్. అండ్ నెక్స్ట్ బూలియన్ అండ్ స్ట్రింగ్ డాటా టైప్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ మనము ఒక డాటా టైప్ లో ఉన్న వాల్యూస్ ని మనం ఇంకో డాటా టైప్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ డాటా టైప్ లో ఉన్న వాల్యూస్ ని ఫ్లోట్ డాటా టైప్ లో, ఫ్లోట్ డాటా టైప్ లో ఉన్నది కాంప్లెక్స్ వాల్యూలో, అంటే ఇలా ఒక డాటా టైప్ లో నుంచి ఇంకో డాటా టైప్ లోకి కన్వర్షన్ అనేది మనం చేయొచ్చు అనమాట. సో దాన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ టైప్ కాస్ట్. అయితే ఇక్కడ కొన్ని టాపిక్స్ అంటే కొన్ని డాటా టైప్ లో నుంచి ఇంకొన్ని డాటా టైప్ లోకి కన్వర్ట్ అవ్వదు, బట్ ఒక డాటా టైప్ లో నుంచి ఇంకో డాటా టైప్ లోకి కన్వర్ట్ అవుతే దాన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ టైప్ కాస్టింగ్ అని అంట. సో లెట్ మీ సి, మరి ఒక డాటా టైప్ లో ఉన్న వాల్యూస్ ఏ డాటా టైప్ లోకి కన్వర్ట్ అవుతుంది అంటే ఇప్పుడు లెట్ మీ సీ అన్న ఇంటీజర్ డాటా టైప్ లో ఒక వాల్యూ తీసుకుంటే అది ఫ్లోట్ లోకి, కాంప్లెక్స్ లోకి, స్ట్రింగ్ లోకి, బూలియన్ లోకి కన్వర్ట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ దాట్. ఓకేనా? సో ఒక డాటా టైప్ లో నేను ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ ఏ అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూని నేను స్టోర్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏంటిది, ఏ వాల్యూ కన్సిస్టింగ్ ఆఫ్ వాల్యూ 10. సో 10 అనే వాల్యూ అనేది కన్సిడర్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ప్రింట్ ఏ print type of an a. So then what is the value we'll get now? మనకి ఏం అవుట్పుట్ ఏమొస్తుంది, ప్రింట్ ఏ అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని అంటే వాట్ ద అవుట్పుట్ విల్ గెట్, ఏమొస్తుంది అవుట్పుట్? ఏమొస్తుంది అవుట్పుట్? క్లాస్ ఇంట్, ఓన్లీ క్లాస్ రెండు. మీరు ఇక్కడ అక్కడ ఏముందో అది అవుట్పుట్ అది చెప్పండి, ఓన్లీ ఒకటి డైరెక్ట్ గా చెప్పకండి. సో విల్ గెట్ 10 వాల్యూస్, నెక్స్ట్ వి గెట్ క్లాస్ ఇంట్ అని చెప్పి వస్తుంది అనమాట. సో వీఆర్ గోయింగ్ టు గెట్ 2 థింగ్స్. అంటే ఇప్పుడు నాకు రెండు అదే ఇచ్చాను కాబట్టి అదే, అంటే ఏలో 10 ఇచ్చాను కాబట్టి మనకు 10 వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దాని యొక్క టైప్ వచ్చేసరికి ఇంటిజర్ డాటా టైప్ అనేది క్లాస్ ఇంట్ అని చెప్పి వస్తుంది. అయితే నేను ఈ ఇంటిజర్ వాల్యూని ఐఎమ్ కన్వర్టింగ్ టు అనదర్ డాటా టైప్. సో ఇంకో డాటా టైప్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో లెట్ మీ కన్వర్ట్ ఇట్. అది ఎలా కన్వర్ట్ చేస్తారంటే బై ద ఫంక్షనాలిటీ ఆఫ్ దట్. మరి ఏదైతే డాటా టైప్ ఉందో, మనం ఏ డాటా టైప్ కీవర్డ్ ఉంటుంది కదా, సో ఇంటిజర్ కి ఏమో ఇంట్ అని ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఫ్లోట్ కి ఏమో ఫ్లోట్ అని ఉంటుంది, కాంప్లెక్స్ కి ఏమో కాంప్లెక్స్ అని ఉంటుంది, స్ట్రింగ్ కి ఏమో ఎస్టీఆర్ అని చెప్పి ఉంటుంది, అండ్ బూలియన్ కి ఏమో బూల్ అని ఉంటుంది. నేను ఇవన్నీ నేను లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటినే యాజ్ ఎ ఫంక్షనాలిటీగా తీసుకొని మనం కన్వర్ట్ అనేది చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఇది ఇంటిజర్ వాల్యూ, ఏ వాల్యూలో 10 అనే వాల్యూ, సో ఏ అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూ అనేది ఉంది ఆఫ్ అనే ఇంటిజర్ డాటా. ఇప్పుడు నేను దాన్ని ఫ్లోట్ లో కన్వర్ట్ చేయాలనుకుంటే ఐ నీడ్ టు గివ్ ఫ్లోట్ ఆఫ్ ఏ. ఫ్లోట్ ఆఫ్ ఏ అంటే ఆ ఏ అనే వేరియబుల్ ని నేను ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను అని చెప్పి దాని యొక్క. మరి ఇప్పుడు ఇది కన్వర్ట్ అవుతుందా లేదా, ఇఫ్ యూ గెట్ అన్ అవుట్పుట్ వచ్చింది అని అంటే ఇది కన్వర్ట్ అయినట్టు. సో ఇప్పుడు నేను ఫ్లోట్ లో కన్వర్ట్ చేస్తున్నాను కదా, కన్వర్ట్ చేసినప్పుడు అది వాల్యూ ఫ్లోట్ వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని మళ్ళీ నేను ఏ అనే వేరియబుల్ లోనే స్టోర్ చేస్తున్నాను.
మీరు ఇంకో వేరియబుల్ తీసుకోవచ్చు, ఏదో బిసిడి ఏదన్నా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ కాంప్లికేటెడ్ గా ఒక్కొక్క వేరియబుల్ వేరే వేరే వేరియబుల్స్ తీసుకొని నేను కన్ఫ్యూజ్ అవ్వాలి. సో ఇప్పుడు ఇది అని కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ కన్వర్ట్ చేసి ఆ ఏ అనే వేరియబుల్ నేను ప్రింట్ చేస్తున్నాను. సో లేదు అని అంటే మీరు ఇంకోటి ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ ఎఫ్ ఫ్లోట్ కి రిలేటెడ్ గా ఎఫ్ అని ఒక వేరియబుల్ తీసుకోండి. సో అక్కడ మీరు అదే వేరియబుల్ తీసుకోండి, లేకపోతే వేరే వేరియబుల్ యువర్ విత్ దట్ వన్. సో ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్, అంటే ఫ్లో ఏ అనే వేరియబుల్ లో ఉన్న వాల్యూ నేను ఫ్లోట్ లో కన్వర్ట్ చేసి ఎఫ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, ప్రింట్ ఎఫ్ అండ్ నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎఫ్. మరి ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ ఫ్లోట్ లోకి కన్వర్ట్, ఇప్పుడు దీని అవుట్పుట్ వచ్చింది అనుకోండి, ఇట్ హాస్ బిన్ కన్వర్టెడ్, అంటే ఇంటీజర్ వాల్యూ అనేది ఫ్లోట్ లోకి కన్వర్ట్ అవుతుంది అని చెప్పి దాని యొక్క అర్థం. సో లెట్ మీ సీ మరి కన్వర్ట్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు సేవ్ చేసి లెట్ మీ ఎగ్జిక్యూట్ దట్ వాల్యూ. సో ఎగ్జిక్యూట్ చేస్తే సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ వచ్చింది చూడండి. మీకు ఇంతకు ముందు 10 పైందేమో 10 క్లాస్ ఇంట్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఏంటిది 10.0 క్లాస్ ఫ్లోట్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ మనం ఇచ్చింది 10, కానీ అది ఫ్లోట్ వాల్యూ అంటే ఏంటిది పాయింటింగ్ వాల్యూసే కదా. సో ఇక్కడ పాయింటింగ్ వాల్యూ అంటే ఇప్పుడు 10.0 అంటే వాల్యూలో ఏం చేంజ్ కాదు, కానీ ఫ్లోట్ డాటా టైప్ లో మీకు ప్రింట్ అయింది అనమాట. డెసిమల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దట్ వాల్యూ హ్యాస్ బిన్ ప్రింటెడ్ అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ 10.0 క్లాస్ ఫ్లోట్. సో ఈ విధంగా వీ కెన్ ప్రింట్ దట్ వాల్యూ. సో ఇక్కడ ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే ఇంటీజర్ వాల్యూస్ అనేది ఫ్లోట్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంది అని చెప్పి. ఓకేనా. మరి ఇప్పుడు అదే ఇంటీజర్ వాల్యూ మళ్ళీ కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ అవుతుందా అంటే 10+ అంటే రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో 10 అనే ఇంటీజర్ వాల్యూని మరి కాంప్లెక్స్ లోకి మరి కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ అవ్వడం అని అంటే ఇప్పుడు నేను మళ్ళీ సో కాంప్లెక్స్ ఆఫ్ ఏ, ఇప్పుడు ఏ అనేది తీసుకుంటున్నాను, ఎందుకంటే ఏ అనేది ఇంటీజర్ వాల్యూ నేను కన్వర్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ప్రతి డేటా టైప్ ఇంకో డేటా టైప్ లోకి కన్వర్ట్ అవుతుందా లేదా అనేది ప్రతిదీ ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ తీసుకొని దాని ఫ్లోట్ లోకి, కాంప్లెక్స్ లోకి, స్ట్రింగ్ లోకి, బులియన్ లోకి కన్వర్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాను నేను ఇక్కడ ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ ఎస్ సారీ ప్రింట్ సి ప్రింట్ టైప్ ఆఫ్ సి. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి 10+0g అని చెప్పి ప్రింటర్. సో 10 అనేది రియల్ వాల్యూ, ఇమాజినరీ వాల్యూ 0 టైమ్స్ ఆఫ్ j, కానీ ఇది కాంప్లెక్స్ వాల్యూ టైప్ లో నీకు ప్రింటర్. సో ఇలా అంటే కన్వర్ట్ అనేది అవుతుంది, అంటే ఇంటీజర్ వాల్యూ అనేది ఫ్లోట్ లోకి కన్వర్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ లోకి కూడా కన్వర్ట్ అనేది జరుగుతుంది. సో లెట్ మీ సీ అనదర్ థింగ్, మరి స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. అంటే స్ట్రింగ్ అంటే ఏంటిది, ఎస్టీఆర్ అనేది కీవర్డ్ కదా, ఎస్టీఆర్ ఆఫ్ ఏ. సో దీన్ని నేను కన్వర్ట్ చేసి మళ్ళీ ఎస్ అని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి ప్రింట్ ఎస్ అండ్ ప్రింట్, మరి ప్రింట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ టైప్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే యా, సో 10 అనే ప్రింట్ అయింది, చేంజ్ అవ్వలేదు. అక్కడ చూడండి ద వాల్యూ హాజ్ నాట్ చేంజ్డ్ ఎట్ ఆల్. సో ఇంటీజర్ వాల్యూ 10 ఏదైతే ఉందో 10 ప్రింట్ అయింది, కానీ దాని యొక్క టైప్ చూసుకుంటే ఏమైంది, స్ట్రింగ్ డేటా టైప్ కిందకి ప్రింట్ అయింది అనమాట. అంటే మీరు ఇక్కడ ఫ్లోట్ వాల్యూ అయితేనేమో 10.0 అని చెప్పి, కాంప్లెక్స్ వాల్యూ అయితేనేమో 10+0j అని చెప్పి ప్రింట్ అయింది, కానీ స్ట్రింగ్ వాల్యూ మాత్రం ఏది ఇచ్చామో అదే వాల్యూ ప్రింట్ అయింది, కానీ దాని యొక్క టైప్ ఏమొచ్చింది, స్ట్రింగ్ గా ప్రింట్ అయింది అనమాట. సో ఇలానే ప్రింట్ అవుతుంది స్ట్రింగ్ వాల్యూ. మీరు ఏ డేటా టైప్ లో ఇచ్చినది మీరు స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసినప్పుడు అదే వాల్యూ ప్రింట్ అవుతుంది, కానీ దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అనమాట. ఓకేనా. సో ఇలా వీ కెన్ ప్రింట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మరి బూలియన్ లోకి కన్వర్ట్ అవుతుందా అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవుతుందా అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు నేను బూలియన్ లోకి కన్వర్ట్ అవ్వాలంటే బూల్ ఆఫ్ ఏ. సో కన్వర్ట్ చేసి ఐఎమ్ ప్రింటింగ్ ఇన్ బి, ప్రింట్ బి ప్రింట్ టైప్ ఆఫ్ బి. సో ప్రింట్ బి ప్రింట్ టైప్ ఆఫ్ బి. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే మరి ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ప్రింట్ అయింది. సో చూడండి ఇట్ ప్రింటెడ్ యాజ్ ఏమని ప్రింట్ అయింది,
ట్రూ అని చెప్పి ప్రింట్ అయింది అండ్ క్లాస్ వచ్చేసరికి బుల్. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, మీరు ఏ వాల్యూ తీసుకున్నా 10 అని కాదు, యూ కెన్ టేక్ ఎనీ వాల్యూ. మీరు ఏ వాల్యూ తీసుకున్నా సరే మీరు జీరో కాకుండా, ఒక వేరియబుల్లో జీరో కాకుండా, ఇంటిజర్ వాల్యూలలో జీరో కాకుండా, జీరో ఇస్ ఆల్సో ఇంటిజర్, పాజిటివ్ నెగిటివ్ అని జీరో ఇంక్లూడింగ్ జీరో ఇంటిజర్ వాల్యూ. అయితే మీరు జీరో కాకుండా ఏ వాల్యూ తీసుకున్నా సరే మీరు దాన్ని బూలియన్ లోకి కన్వర్ట్ చేస్తే అది ఏం ప్రింట్ అవుతుంది అంటే ట్రూవే ప్రింట్ అవుతుంది. ఒక్క జీరో మాత్రమే మీరు కన్వర్ట్ చేసినప్పుడు అది ఫాల్స్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. మిగతా కేసెస్ లో మీరు నెగిటివ్ వాల్యూ తీసుకున్నా పాజిటివ్ వాల్యూ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ట్రూ అనే ప్రింట్ అవుతుంది మీరు కన్వర్ట్ చేసినప్పుడు. ఓకే, సో దాని యొక్క టైప్ వచ్చేసరికి బోల్. అంటే ఇక్కడ ఏంటిది, ఒక ఇంటీజర్ వాల్యూని వి కెన్ కన్వర్ట్. సో ఇంటీజర్ వాల్యూని మనం ఎలా ఏ దాంట్లోకి కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ బూలియన్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ 4 థింగ్స్ అనేది మనము ఒక డేటా టైప్ కి చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, ఓన్లీ ఇంటీజర్ వాల్యూని మాత్రమే ఫ్లోట్ లోకి, బులియన్ లోకి, కాంప్లెక్స్ లోకి, స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసాం. కానీ ఇక్కడ మళ్ళీ ఫ్లోట్ వాల్యూస్ ఉన్నాయి, కాంప్లెక్స్ వాల్యూస్ ఉన్నాయి, స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నాయి, బూలియన్ వాల్యూస్ ఉన్నాయి. ఇవి కూడా చెక్ చేద్దాం మళ్ళీ వన్ వర్డ్. ఇప్పుడు ఇంటీజర్ చెక్ చేసాం, ఇంటీజర్స్ ఏవేవి కన్వర్ట్ అవుతున్నాయి, ఫ్లోట్ లోకి కన్వర్ట్ అవుతున్నాయి, కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ అవుతున్నాయి, స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అవుతున్నాయి, బూలియన్ అంటే ఒక డేటా టైప్ లో ఉన్నాయి, వేరే అన్ని డేటా టైప్ లో కూడా కన్వర్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. మరి లెట్ మీ టేక్ అన్న ఫ్లోట్ వాల్యూ తీసుకుందాం. సో ఇప్పుడు a ఈక్వల్ టు 12.5. సో ఇప్పుడు 12.5 అనేది ఇట్ ఈస్ అన్న ఫ్లోట్ వాల్యూ. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ a ప్రింట్ టైప్ ఆఫ్ a. సో చూద్దాం మరి ఇది ఏంటిది, నార్మల్ గా ఫ్లోట్ వాల్యూనే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు a ఈక్వల్ 12.5 తీసుకున్నాం కాబట్టి దాని ప్రింట్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ ఫ్లోట్ వాల్యూ ఇంటీజర్ లో కన్వర్ట్ అవుతుందా, లెట్ మీ సీ ద ఇంటీజర్ లో కన్వర్ట్. అంటే ఏంటిది, ఐఎమ్ కన్వర్టింగ్ ద బై యూజింగ్ అన్ ఫంక్షనాలిటీ కాల్డ్ అన్ ఇంట్. సో ఇంట్ ఆఫ్ a, సో ఇంట్ ఆఫ్ a అనేది కన్వర్ట్ చేసి i ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ a. మీరు ఏ సేమ్ వేరియబుల్ తీసుకున్న ప్రాబ్లం లేదు, వేరే వేరియబుల్ తీసుకున్న ప్రాబ్లం లేదు. సో ఇంట్ ఆఫ్ a ఈక్వల్ టు i అని చెప్పించి ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ i ప్రింట్ టైప్ ఆఫ్ i ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే యా సెట్ ప్రింటెడ్ అయినా నాకేంటిది 12.5 అనేది ఫ్లోట్ వాల్యూ ప్రింట్ అయింది. కానీ నెక్స్ట్ ఏంటిది, ఇంటిజర్ వాల్యూలో అయితే ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ అండ్ డెసిమల్ పాయింట్ లో ఇంటిగ్రల్ పార్ట్ అండ్ డెసిమల్ పార్ట్ అనేది రెండు ఉంటాయి. మీకు ఇఫ్ యూ లర్న్ దట్ బిఫోర్ క్లాసెస్ లో మీరు నేర్చుకుని ఉంటే మీకు అది తెలుసు. అందులో ఏంటిది ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే మీకు ప్రింటెడ్. 12.5 అయితే ఇట్ ప్రింటెడ్ యాజ్ అన్న 12 మాత్రమే అని చెప్పి మీకు అక్కడ ప్రింట్ అయింది అనమాట. సో ఈ విధంగా వీ కెన్ ప్రింట్ దట్ వాల్యూస్ అనేవి మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సో అయితే మరి ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ, ఇప్పుడు ఏంటిది మరి ఫ్లోట్ లోకి కన్వర్ట్ అంటే ఇంటిజర్ వాల్యూ అనేది ఇట్ కన్వర్టెడ్ ఇంటూ ద ఫ్లోట్ లోకి కన్వర్ట్ సారీ ఫ్లోట్ వాల్యూ అనేది ఇంటిజర్ లోకి కన్వర్ట్ అయింది. మరి లెట్ మీ కన్వర్ట్ దట్ వన్ ఇంటూ ద let me convert this one into the complex loki convert chestam. Complex of a c equal to complex of a print c print type of c. సో ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసి ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే అంటే 12.5 plus 0j అని 12.5 is in a real value, z plus 0j is in a imaginary value. అంటే కాంప్లెక్స్ టైప్ లో కూడా మనకు ప్రింట్ అయింది. అంటే ఫ్లోట్ వాల్యూని ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ అనేది చేయొచ్చు. మరి కెన్ ఐ కన్వర్ట్ ఇంటూ ద స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయొచ్చా అనేది లెట్ మీ సీ. ప్రింట్ s టైప్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి దీన్ని రన్ చేస్తే 12.5 అని చెప్పి స్ట్రింగ్ డేటా టైప్ అనేది ప్రింటర్. సో ఇంతకు ముందే చెప్పాను, అది ఇంటిజర్ వాల్యూ తీసుకున్నా ఏ వాల్యూ తీసుకున్నా స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసినప్పుడు అదే ప్రింట్ అవుతుంది, కానీ దాని యొక్క టైప్ మాత్రం చేంజ్ అవుతుంది అనమాట. సో ఇట్ గోయింగ్ టు చేంజ్. సో 12.5 అంటే స్ట్రింగ్ లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. మరి లాస్ట్ బులియన్ లోకి కన్వర్ట్ చేయొచ్చా అనేది
let me see, bool of A, print B, print type of B. So if I convert to this one, yeah, so it printed as in a true. చెప్పాను నేను, జీరో కాకుండా మీరు ఏ వాల్యూ తీసుకున్నా సరే దాని యొక్క టైప్ అనేది మీరు బూలియన్ లో కన్వర్ట్ చేసినప్పుడు మీకు అక్కడ ట్రూ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఇది సో అంటే మనం ఏంటిది ఇక్కడ ఫ్లోట్ వాల్యూని we can convert into the integer లోకి కన్వర్ట్ చేయొచ్చు, అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, అండ్ నెక్స్ట్ బూలియన్ లోకి కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. we can convert this one into the other data type లోకి కన్వర్ట్ అనేది చేయొచ్చు. మరి ఇప్పుడు లెట్ మీ సీ అన్న కాంప్లెక్స్ వాల్యూ. సో ఇప్పుడు ఒక కాంప్లెక్స్ వాల్యూ తీసుకుంటాం. సో ఇప్పుడు ఏంటిది 12 ప్లస్ 6j అని చెప్పి ఒక కాంప్లెక్స్ వాల్యూ తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ A, print type of A. ఇప్పుడు ఏంటిది కాంప్లెక్స్ లోకి ప్రింట్ కాంప్లెక్స్ వాల్యూ అంటే కాంప్లెక్స్ వాల్యూ ప్రింటర్. ఇప్పుడు లెట్ మీ కన్వర్ట్ దిస్ కాంప్లెక్స్ వాల్యూ టు ద ఇంటిజర్ వాల్యూ. మరి ఇంటిజర్ లోకి కన్వర్ట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు లెట్ మీ కన్వర్ట్ దిస్ వన్. సో int of A. సో ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. I equal to int of A, print I, print type of I. లెట్ మీ సీ మరి కన్వర్ట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ ద అవుట్పుట్. సేవ్ చేసి రన్ చేస్తే సో ఇక్కడ ఏంటిది, సో ఇక్కడ నాకు కాంప్లెక్స్ వాల్యూ 12 ప్లస్ 6j అని చెప్పి ప్రింట్ అయింది, కానీ ఇంటీజర్ లోకి కన్వర్ట్ అవ్వలేదు. అంటే కన్వర్ట్ అనేది జరగదు అనమాట. అంటే ఏమొచ్చింది అక్కడ, సో ఇంట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి అనే స్ట్రింగ్ 0 bytes ఆఫ్ అన్ రియల్ నెంబర్ నాట్ ఇన్ అ కాంప్లెక్స్. అంటే మీరు అక్కడ ఉన్న వాల్యూ అనేది ఏమంటారు, రియల్ వాల్యూ అయినా ఉండాలి, కానీ అక్కడ ఏంటిది ఏముంది, రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూ అంటే కాంప్లెక్స్ వాల్యూ అనేది ఉంది. కాబట్టి కాంప్లెక్స్ వాల్యూస్ అనేది వి కెనాట్ కన్వర్ట్ ఇంటూ ద ఏంటిది ఇంటిజర్ వాల్యూలోకి కన్వర్ట్ అనేది చేయలేము. అంటే ఇక్కడ మనకు కాంప్లెక్స్ వాల్యూస్ వి కెనాట్ కన్వర్ట్ ఇంటూ ద ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేయలేము. మరి లెట్ మీ సీ అన్న ఫ్లోట్. మరి ఫ్లోట్ లో కన్నా కన్వర్ట్ చేస్తామా, మరి ఫ్లోట్ లో కన్నా కన్వర్ట్ అవుతుందా లేదా అనేది సో ఇక్కడ ఇంటిజర్ వాల్యూస్ లోకి కాదు ఫ్లోట్ వాల్యూస్ లోకి కూడా కన్వర్ట్ అవ్వట్లేదు. అంటే కాంప్లెక్స్ వాల్యూ విల్ నాట్ కన్వర్ట్ ఇంటూ ద ఇంటిజర్ అండ్ అన్ ఫ్లోట్. సో ఈ రెండిట్లోకి కన్వర్ట్ అనేది జరుగుతుంది. సేమ్ అక్కడ కూడా సేమ్ అదే వచ్చింది. సో కాంప్లెక్స్ అవి ఉండకూడదు, సో కాంప్లెక్స్ అయ్యింది కాబట్టి మనం ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయలేము అని చెప్పి జనరేట్ అయిన ఎర్రర్ జనరేట్. మరి ఇప్పుడు మరి స్ట్రింగ్ లో కన్నా కన్వర్ట్ అవుతుందా అనేది లెట్ మీ సీ. సో 12 ప్లస్ 6j అని చెప్పి ప్రింట్ అయింది, స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అయింది. అంటే సో వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ద స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అనేది జరుగుతుంది. వీ కెన్ కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ ద స్ట్రింగ్. మరి ఇప్పుడు స్ట్రింగ్ లో కన్వర్ట్ అయింది, మరి బూలియన్ లోకి కన్వర్ట్ అవుతుందా అనేది లెట్ మీ సీ. బూల్ ఆఫ్ ఏ, బూల్ ఆఫ్ ఏ, print B, టైప్ ఆఫ్ B. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే కన్వర్ట్ అయింది, ట్రూ వచ్చింది చూడండి మళ్ళీ ఇక్కడ. సో వి గాట్ ఇన్ కాంప్లెక్స్ వాల్యూ అయినా సరే సో అందులో వి గెట్ ఇన్ ట్రూ అనేది వచ్చింది అనమాట. సో ట్రూ అనేది వచ్చింది అనమాట. వీఆర్ గెటింగ్ ఇన్ ద వాల్యూ ఇస్ ఇన్ ట్రూ. అంటే ఇక్కడ ఏంటిది ఓన్లీ కాంప్లెక్స్ వాల్యూస్ అనేది, సో యూ కెన్ కన్వర్ట్ దిస్ కాంప్లెక్స్ వాల్యూస్ అనేది
మనం ఎందులోకి కన్వర్ట్ చేయొచ్చు? ఓన్లీ స్ట్రింగ్ అండ్ బూలియన్ ఈ రెండు డేటా టైప్ లోకి మాత్రమే మనం కన్వర్ట్ అనేది చేయొచ్చు. ఇంటీజర్ లోకి ఫ్లోట్ లోకి కన్వర్ట్ అనేది చేయలేం. కానీ ఇంటీజర్ వాల్యూస్ అనేది ఏ డేటా టైప్ లో కన్నా కన్వర్ట్ చేయొచ్చు, అండ్ నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్ అనేది ఏ డేటా టైప్ లో కన్నా కన్వర్ట్ అనేది చేయొచ్చు. అంటే మన కానీ కాంప్లెక్స్ వాల్యూస్ అనేది స్ట్రింగ్ లోకి బూలియన్ లోకి మాత్రమే కన్వర్ట్ అనేది చేయగలుగుతాం. మరి ఇప్పుడు లెట్ మీ టేక్ ఏమంటారు, ఒక స్ట్రింగ్ వాల్యూ తీసుకున్నాం. మరి స్ట్రింగ్ వాల్యూస్ అనేది ఏ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేయొచ్చు అనేది లెట్ మీ సి. సో ఇప్పుడు లెట్ మీ టేక్ ఏ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ లో ఒక నేమ్ అనేది తీసుకుంటున్నాను. ఇఫ్ ఐ ప్రింట్ దిస్ వన్, సో ప్రింట్ ఏ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏంటిది, స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. మరి ఈ స్ట్రింగ్ డేటా టైప్ ఓన్లీ ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయవచ్చా లేదా అనేది లెట్ మీ సీ. సో అంటే ఇంట్ ఆఫ్ ఏ ఇంట్లోకి కన్వర్ట్ చేయవచ్చా అనేది లెట్ మీ సీ. ప్రింట్ ఆఫ్ ఐ ప్రింట్ టైప్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే నాకు ఇన్వాల్యూ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 షామ్ అని చెప్పి నాకు అక్కడ ప్రింట్. అంటే స్ట్రింగ్ డేటా టైప్ అనేది వీ కెనాట్ కన్వర్ట్ ఇన్ టు ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ అనేది చేయలేము. వీ కెనాట్ కన్వర్ట్ ద ఇంట్. మరి దీనికి ఇక్కడ ఇన్వాల్యూ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 అని వచ్చింది. బేస్ 10 అది ఏంటి అంటే దాని మీనింగ్ నేను ఫర్దర్ గా చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఏంటిది, ఒకటి గుర్తు పెట్టుకోండి, అంటే స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నప్పుడు వాటిని ఇంటీజర్ లోకి కన్వర్ట్ అనేది చేయలేము. లెట్ మీ కన్వర్ట్ ఇన్ టు ద ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయొచ్చు అనేది లెట్ మీ సీ. ఫ్లోట్ లోకి అంటే ఇప్పుడు నేను ఏంటిది ఫ్లోట్ వాల్యూ తీసుకొని, సో ఇఫ్ ఐ కన్వర్ట్ ఇట్, సో ఫ్లోట్ లో కుడ్ నాట్ కన్వర్ట్ ద స్ట్రింగ్ టు ద ఫ్లోట్, అంటే ఫ్లోట్ వాల్యూస్ లోకి కూడా మనం కన్వర్ట్ అనేది చేయలేము అని చెప్పి చెప్తున్నారు. ఫ్లోట్ వాల్యూస్ ని కూడా మనం ఇంటిజర్ స్ట్రింగ్ వాల్యూస్ ని కూడా ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయలేము అని చెప్తారు. మరి కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ చేయవచ్చా అని చెప్పి లెట్ మీ సీ టు ద కాంప్లెక్స్. సో మరి కాంప్లెక్స్ లో కన్నా కన్వర్ట్ చేస్తామా అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే, సో ఏంటిది, కాంప్లెక్స్ ఆర్గ్యుమెంట్ ఇస్ అన్ మాల్ ఫార్మ్డ్ స్ట్రింగ్ అని చెప్పి వచ్చింది. అంటే మీరు ఇక్కడ దీన్ని కూడా మీరు అంటే కాంప్లెక్స్ అంటే స్ట్రింగ్ వాల్యూస్ ని వి కెనాట్ కన్వర్ట్ ఇన్ టు ద ఇంటీజర్ లోకి, ఫ్లోట్ లోకి అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ అనేది చేయలేము. మరి లాస్ట్ బూలియన్ టైప్, మరి బూలియన్ కన్నా కన్వర్ట్ చేయవచ్చా లేదా అనేది లెట్ మీ సీ. సో బూల్ ఆఫ్ ఏ అని చెప్పి ఇప్పుడు కన్వర్ట్ చేస్తే సెట్ హాస్ బిన్ కన్వర్టెడ్. అంటే సంథింగ్ అక్కడ వాల్యూ అనేది ఉంది, సంథింగ్ క్యారెక్టర్స్ ఉంది కాబట్టి దాన్ని కన్వర్ట్ చేస్తే ఏమొచ్చింది, ట్రూ అని చెప్పి వచ్చింది అనమాట. సో సంథింగ్ ఏదైనా ఉంటే అంటే జీరో కాకుండా ఏమున్నా సరే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అస్ మీకు స్ట్రింగ్ అని చెప్పి మీకు ప్రింట్. ఓకేనా. సో ఒకవేళ మీరు ఏమీ తీసుకోలేరు అనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ సింగిల్ కోట్స్ లో ఏంటిది నేను చెప్పాను ఏంటిది స్పేస్ ని కూడా ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ అన్ క్యారెక్టర్ కిందకి కన్సిడర్ చేస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఒక స్పేస్ తీసుకున్నాం, ఎలాంటి క్యారెక్టర్స్ ఇవ్వలేదు, జస్ట్ స్పేస్ మాత్రమే ఇచ్చాం. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే ఏమొచ్చింది, స్పేస్ ప్రింట్ అయింది. స్ట్రింగ్ కి ముందు క్లాస్ స్ట్రింగ్ కి ముందు స్పేస్ అంటే ఒక లైన్ గ్యాప్ వచ్చింది, అంటే స్పేస్ ప్రింట్ అయింది అక్కడ. అండ్ దాని యొక్క టైప్ ఏమొచ్చింది, ట్రూ అని చెప్పి వచ్చింది, ప్రింటెడ్ యాజ్ ఎన్ ట్రూ. అసలు ఆ స్పేస్ కూడా తీసుకోలేరు అనుకోండి, స్పేస్ కూడా తీసుకోలేదు, జస్ట్ సింగిల్ కోట్స్ ఓపెనింగ్ క్లోజింగ్ అని మాత్రమే పెట్టారు. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఇఫ్ ఐ కన్వర్ట్ ఇన్ టు ద బులియన్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమొచ్చింది, ఫాల్స్ అని చెప్పచ్చు. అంటే ఇక్కడ నల్ స్ట్రింగ్స్ అంటే నల్ స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎంటీ స్ట్రింగ్స్ అని అంటారు. సింపుల్ చెప్పాలంటే మీకు అక్కడ ఏం అసైన్ చేయకపోతే దాన్ని ఏమంటారు అంటే ఎంటీ స్ట్రింగ్స్ అని. ఎంటీ స్ట్రింగ్స్ ని కన్వర్ట్ చేసినప్పుడు ఇట్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ యాజ్ అన్ బులియన్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఫాల్స్. అంటే ఎంటీ స్ట్రింగ్స్ ని కన్సిడర్ యాజ్ అన్ జీరో కిందికి కన్సిడర్ చేసుకుంటుంది. సో కాబట్టి జీరోని కన్వర్ట్ అయినప్పుడు అది ఫాల్స్ గా మీకు అక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా. సో అంటే ఇక్కడ మనము సంథింగ్ వాట్ ఎవర్ వి టేక్, మనం ఏదైతే తీసుకుంటామో ఆ దాంట్లలో, సో ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్ అనేది వి కెన్ కన్వర్ట్ ఓన్లీ ఫర్ అన్ బూలియన్ లోకి మాత్రమే కన్వర్ట్ అనేది చేయగలుగుతాము. వి కెన్ కన్వర్ట్ ఇన్ టు ద బూలియన్. సో వి కెనాట్ కన్వర్ట్ ఇన్ టు ద ఇంటీజర్ డేటా టైప్ లోకి అండ్ ఫ్లోట్ డేటా టైప్ లోకి కాంప్లెక్స్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేయలేము. అయితే ఇప్పుడు చూడండి, సో టెల్ మీ ద ఆన్సర్ ఆఫ్ దిస్ వన్. What is the output of this?
ప్రింట్ ఏ అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. యా, సో 100 క్లాస్ స్ట్రింగ్. అయితే ఇంతకు ముందు మనం ఒకటి చెప్పాను. సో ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్ ని వీ కెనాట్ కన్వర్ట్ ఇన్ టు ద ఇంటీజర్ లోకి, ఫ్లోట్ లోకి, కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ అనేది చేయలేము అనేది చెప్పాను. అదే కదా నేను చెప్పింది. అంటే ఇక్కడ ఓన్లీ ఏంటిది, స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఓన్లీ కన్వర్టెడ్ టు ద బూలియన్ లోకి మాత్రమే కన్వర్ట్ అయ్యింది. స్ట్రింగ్ వాల్యూస్ యాజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద బూలియన్ లోకి మాత్రమే కన్వర్ట్ అనేది జరిగింది. మరి ఇప్పుడు అదే సేమ్ థింగ్ ఇప్పుడు ఒకవేళ ఆ స్ట్రింగ్ వాల్యూస్ లోనే అంటే క్యారెక్టర్స్ కాకుండా నెంబర్స్ ఉన్నాయని అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే నాకు స్ట్రింగ్ డేటా టైప్ ప్రింట్ అవుతుంది, కానీ అందులో ఉన్నది ఏంటిది, వాల్యూ. సో ఇఫ్ ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ వాల్యూ, the string contains a value, only values, not in a mixed and a values and a characters, only values కానీ ఉంటే ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేసినప్పుడు if it is in a value, ఇప్పుడు దీన్ని నేను int of a I equal to print I print type of I. So ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే సో విల్ గెట్ అన్ అవుట్పుట్ యాజ్ అన్ సో విల్ గెట్ అన్ అవుట్పుట్ యాజ్, చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, ఇంటీజర్ అని చెప్పి వచ్చింది. అంటే మీకు ఇక్కడ పైన 100 అని ప్రింట్ అయ్యి క్లాస్ స్ట్రింగ్ ప్రింట్ అయ్యింది, నెక్స్ట్ లైన్ మళ్ళీ 100 ప్రింట్ అయ్యింది ఇంటీజర్. అంటే మీరు ఆ స్ట్రింగ్ లో వాల్యూస్ కానీ ఉంటే వీ కెన్ కన్వర్ట్, వాల్యూస్ కాకుండా క్యారెక్టర్స్ ఉంటే మనం కన్వర్ట్ అనేది చేయలేము. సో మరి ఇంటీజర్ లో కన్వర్ట్ అయింది అంటే ఒకవేళ వాల్యూ ఉంటే కన్వర్ట్ అయింది. మరి ఇప్పుడు ఇది ఫ్లోట్ లోకి, కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ అవుతుంది అని అంటే ఆబ్వియస్లీ కన్వర్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఇంటీజర్ వాల్యూస్ అనేది ఏ డేటా టైప్ లో కన్వర్ట్. మరి అందులో వాల్యూ అనే స్ట్రింగ్ డేటా టైప్ లో ఉన్నా సరే మీకు అది ఏంటిది, సారీ స్ట్రింగ్ డేటా టైప్ లో వాల్యూ ఉన్నా సరే మీకు ఏంటి అని అంటే ఇట్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు ద ఇంటీజర్ లో కన్వర్ట్ అయిందంటే ఆబ్వియస్లీ అది ఇంటీజర్ వాల్యూయే. 100 అనేది ఇంటీజర్ వాల్యూనే, కానీ మనం స్ట్రింగ్ డేటా టైప్ లో తీసుకున్నాం కాబట్టి వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద ఫ్లోట్ లోకి, కాంప్లెక్స్ లోకి కూడా మనం కన్వర్ట్ అనేది చేయొచ్చు. ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్ లోకి కన్వర్ట్ చేస్తే కూడా సేమ్ ఇంటీజర్ డేటా టైప్ కి కన్వర్ట్ చేసినప్పుడు ఎలాగైతే వాల్యూస్ వస్తాయో మీకు అలానే అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు మరి ఫ్లోట్ లోకి కన్వర్ట్ అవుతుందా, మరి స్ట్రింగ్ వాల్యూ అందులో వాల్యూనే ఉంది, స్ట్రింగ్ డేటా టైప్ లో ఉంది. సో ఇప్పుడు నేను మరి దీన్ని ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేస్తే మరి ఏం ప్రింట్ అవుతుంది. సో డైరెక్ట్ గా ఇంటీజర్ వాల్యూ అయితేనేమో 100 అయితేనేమో 100.0 అని చెప్పి ప్రింట్ అయ్యింది. కానీ ఈ 100 అనేది ఎక్కడ ఉంది, స్ట్రింగ్ డేటా టైప్ లో ఉంది. సో స్ట్రింగ్ డేటా టైప్ లో ఉన్న వాల్యూని ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేస్తే మరి ఏం ప్రింట్ అవుతుంది అనేది లెట్ మీ సీ. ప్రింట్ టైప్ ఆఫ్. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే చూడండి ఏం ప్రింట్ అయింది, 100.0. అది స్ట్రింగ్ లో ఉన్నా సరే అది ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ వాల్యూ. సో ఇంటీజర్ వాల్యూని కన్వర్ట్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ అనేది 100.0 అని చెప్పి మీకు అవుట్పుట్ అనేది మీకు అలా ప్రింట్ అవుతుంది అనమాట. సో ప్రింట్ అయితే దాని యొక్క ఫ్లోట్. అంటే ఇక్కడ మీరు ఇంటీజర్ వాల్యూ సేమ్ ఇప్పుడు కాంప్లెక్స్ లో కన్వర్ట్ చేశారనుకోండి 100+0j అని చెప్పి ప్రింట్ అవుతుంది. అదే మీరు బూలియన్ లో కన్వర్ట్ చేశారనుకోండి ట్రూ అని చెప్పి మీకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా మనము స్ట్రింగ్ డేటా టైప్ లో ఉన్నా సరే అది ఇంటీజర్ వాల్యూస్ అయినప్పుడు వీ కెన్ కన్వర్ట్ అనేది చేయొచ్చు. మరి ఒకవేళ అదే స్ట్రింగ్ డేటా టైప్ లో ఇఫ్ ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎన్ ఫ్లోట్ వాల్యూ ఉందనుకోండి మరి అది కన్వర్ట్ అవుతుంది అంటే అది కూడా కన్వర్ట్ అవుతుంది. సేమ్ అది ఫ్లోట్ వాల్యూనే కానీ స్ట్రింగ్ డేటా టైప్ లో ఉంది, వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద ఇంటీజర్. అందులో నెంబర్ ఉంటే మాత్రమే కన్వర్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు లెట్ మీ సీ మరి ఒక జస్ట్ ఎగ్జాంపుల్ గా ఒక్కొక్కటి చూద్దాం. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏ ఈక్వల్ టు మరి కన్వర్ట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. 12.5 ఇది నా ఫ్లోట్ వాల్యూ కానీ నేను ఎందులో ఇస్తున్నాను, స్ట్రింగ్ డేటా టైప్ లో ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ ఏ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో టైప్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే 12.5 అని చెప్పి ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ డేటా టైప్ లో ఉన్న నెక్స్ట్ స్ట్రింగ్ అనేది సారీ ఫ్లోట్ వాల్యూ ఉన్నా సరే స్ట్రింగ్ డేటా టైప్ లో ఉంది కాబట్టి 12.5. మరి ఇది ఇంటీజర్ లోకి కన్వర్ట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సో ఇంట్ ఆఫ్ ఏ. సో నార్మల్ గా ఫ్లోట్ వాల్యూ అనేది ఇంటీజర్ లో కన్వర్ట్ అవుతుంది, కానీ అదే ఫ్లోట్ వాల్యూ స్ట్రింగ్ లో ఉన్నప్పుడు మరి కన్వర్ట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ.
print a, and next print type of an a. So ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసి రన్ చేస్తే లెట్ మీ సీ ద అవుట్పుట్. యా, సో చూడండి ఇక్కడ 12.5 స్ట్రింగ్ అని చెప్పి వచ్చింది, కానీ ఇక్కడ చూడండి వాల్యూ ఎర్రర్ ఇన్ వాల్యూ లిటరల్ ఫర్ ద ఇంట్ విత్ బేస్ 10 అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ ఏం జరిగింది, మనము నార్మల్ గా ఫ్లోట్ వాల్యూ అయితేనేమో ఓకే. సో ఇక్కడ ఏంటి అని అంటే మనము నార్మల్ గా ఇంటీజర్ వాల్యూస్ అయితేనేమో ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, బూలియన్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. కానీ అదే ఇంటీజర్ వాల్యూ స్ట్రింగ్ లో ఉన్నప్పుడు కూడా వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ద ఏంటిది ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ లోకి, కాంప్లెక్స్ లోకి, బూలియన్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. కానీ అదే వాల్యూ, అదే స్ట్రింగ్ వాల్యూ అనేది ఇఫ్ ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ ఫ్లోట్ వాల్యూ ఉంటే, సో ఫ్లోట్ వాల్యూ కానీ కాంప్లెక్స్ వాల్యూ ఉంటే వీ కెనాట్ కన్వర్ట్ ఇట్, కన్వర్ట్ అనేది చేయాలి. ఓన్లీ ఆ స్ట్రింగ్ వాల్యూలలో స్ట్రింగ్ డేటా టైప్ లో మీకు ఏంటిది ఇఫ్ ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ బూలియన్ ఇంటీజర్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మీరు కన్వర్ట్ అనేది చేయొచ్చు. సో వీ కెన్ కన్వర్ట్ ఇట్. సో ఇంటీజర్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మీరు ఫ్లోట్ లోకి కన్వర్ట్, ఇంటీజర్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, కానీ ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. కానీ ఒకవేళ కాంప్లెక్స్ ఫ్లోట్ వాల్యూ కానీ ఉంటే వీ కెనాట్ కన్వర్ట్ ఇంటూ దట్ డేటా టైప్. సో ఇంటీజర్ లోకి కన్వర్ట్ అనేది చేయలేము. మరి ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయలేము, ఓకే ఫైన్. మరి ఇప్పుడు అది స్ట్రింగ్ వాల్యూ 12.5 స్ట్రింగ్ వాల్యూనే కదా, మరి కెన్ ఐ కన్వర్ట్ ఇంటూ ద ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయొచ్చా? ఇంటీజర్ లోకి అయితే కన్వర్ట్ చేయలేదు, మరి ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయొచ్చా? లెట్ మీ సీ. ప్రింటెడ్ యాజ్ అన్ ఫ్లోట్. సో 12.5 అంటే మనకు అక్కడ 12.5 స్ట్రింగ్ లో 12.5 ఉన్నప్పుడు అది ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయలేము, కానీ ఫ్లోట్ లోకి కన్వర్ట్ అనేది చేయగలుగుతాం. సో వీ కెన్ కన్వర్ట్ ఇన్ ద ఫ్లోట్. నార్మల్ గా ఫ్లోట్ వాల్యూ అనేది ఇంటీజర్ లో కన్వర్ట్ చేయొచ్చు, కానీ అదే ఫ్లోట్ వాల్యూ స్ట్రింగ్ లో ఉన్నప్పుడు వీ కెనాట్ కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ అనేది చేయాలి. ఫ్లోట్ వాల్యూ అనేది ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, మళ్ళీ బూలియన్ కాంప్లెక్స్ లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. వీ కెన్ కన్వర్ట్ ఇట్. సో అండ్ మళ్ళీ సేమ్ థింగ్ కాంప్లెక్స్ లో ఉన్నప్పుడు వీ కెనాట్ కన్వర్ట్ దట్ వన్, బూలియన్ లోకి మాత్రం కన్వర్ట్ అనేది చేయొచ్చు. వీ కెన్ కన్వర్ట్. అంటే ఇక్కడ ఏంటిది, మనం ఒక స్ట్రింగ్ వాల్యూ అనేది ఓన్లీ స్ట్రింగ్ ఉన్నప్పుడు బూలియన్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. అదే స్ట్రింగ్ వాల్యూ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఇంటీజర్ అయితే ఏంటిది వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ద ఫ్లోట్ లోకి, కాంప్లెక్స్ లోకి, బూలియన్ లోకి అండ్ నెక్స్ట్ ఇంటీజర్ లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. అక్కడ ఉన్నది స్ట్రింగ్ వాల్యూని కాబట్టి వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. అదే మీరు స్ట్రింగ్ వాల్యూ అనేది స్ట్రింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లోట్, సో ఫ్లోట్ అయితే మాత్రం we cannot convert into the integer లోకి కన్వర్ట్ చేయలేం. సో ఎందులో కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, అండ్ నెక్స్ట్ బూలియన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చేయలేదు, మీరు ట్రై చేయండి. సో బూలియన్ లోకి కన్వర్ట్. అండ్ ఇక్కడ ఒకవేళ కాంప్లెక్స్ అయితేనేమో మనం ఇంటీజర్ లోకి, ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయలేం, ఓన్లీ బూలియన్ లోకి మాత్రమే కన్వర్ట్ చేయగలుగుతాం. నేను ఇక్కడ జస్ట్ చెప్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ కాంప్లెక్స్, సో కాంప్లెక్స్ అయింది అని అనుకుంటే వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ద బూలియన్ లోకి మాత్రమే కన్వర్ట్ అనేది చేయొచ్చు. నాట్ ఓన్లీ ద బూలియన్, కాంప్లెక్స్ లోకి కూడా, ఎందుకంటే అది ఇట్ ఈస్ అన్ స్ట్రింగ్ డేటా టైప్ లోనే ఉంటుంది కాబట్టి మనము బూలియన్ అండ్ కాంప్లెక్స్ ఈ రెండు దాంట్లోకి కన్వర్ట్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ బూలియన్ డేటా టైప్ ఉంటే మాత్రం సో మీకేంటిది, మీరు మరి అది ఏంటి అనేది లెట్ మీ సీ ఫర్ దాట్. సో ఇప్పుడు లెట్ మీ టేక్ అన్న బూలియన్ డేటా టైప్. సో బూలియన్ డేటా టైప్ లో ఏంటిది ట్రూ.
సో ట్రూ ఏ కదా, ట్రూ ఫాల్స్ ఏ కదా మనం తీసుకునేది. సో ప్రింట్ ఏ అండ్ నెక్స్ట్ ప్రింట్ ద టైప్ ఆఫ్ ఏ, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు దీన్ని మరి ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేయవచ్చా లేదా అనేది లెట్ మీ సీ. సో ఇంట్ ఆఫ్ ఏ ప్రింట్ ఐ ప్రింట్ టైప్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో రన్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఏం ప్రింట్ అయింది. నేను ట్రూ అని తీసుకుంటే నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయింది, 1 అని చెప్పి నాకు ప్రింట్ అయింది. సో ప్రింటెడ్ యాజ్ ఎన్ 1. సో ఇక్కడ 1 అనేది ఏదైతే ప్రింట్ అవుతుందో, సో దాట్ వన్ ఇస్ అన్ ఇంటిజర్ వాల్యూ. సో ఇంటిజర్ అంటే ట్రూని మీరు కన్వర్ట్ చేసినప్పుడు, ఇంటిజర్ టైప్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఇట్ గోయింగ్ టు ప్రింట్ 1 అని చెప్పి మీకు ప్రింట్ అవుతుంది. అదే మీరు ఇఫ్ ఐ కన్వర్ట్ దట్ వన్ ఇంటూ ద ఏమంటారు మరి ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేసామనుకోండి, ఫాల్స్ లెట్ మీ డిస్కస్ ద ఫాల్స్. ఫాల్స్ అయితే 0 అని ప్రింట్ అవుతుంది. సో ఫాల్స్ అయితే 0, ట్రూ అయితేనేమో 1 అని ప్రింట్ అవుతుంది. మరి ఇప్పుడు దీన్ని ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేస్తే f ఈక్వల్ టు ఫ్లోట్ ప్రింట్ ఎఫ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎఫ్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి దీన్ని రన్ చేస్తే సో ఏంటిది 1.0 క్లాస్ ఫ్లోట్. సో సేమ్ థింగ్ అక్కడ మీకు ఏంటిది, అక్కడ ఏంటిది ఉన్నది ట్రూ, కానీ ఫ్లోట్ వాల్యూస్ లో ప్రింట్ అయినప్పుడు అది కన్వర్ట్ చేసినప్పుడు, నెంబర్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు అది ట్రూ విల్ బి కన్సిడర్ యాజ్ ఎన్ 1 అండ్ దెన్ ఫాల్స్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎన్ 0. సో ఇప్పుడు అది 0 నువ్వు ఫాల్స్ తీసుకున్నావు అనుకోండి ఇదే వాల్యూస్ కి, ఇట్ గోయింగ్ టు గెట్ 0.00 అని చెప్పి నీకు ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తే 0, ఫ్లోట్ లో కన్వర్ట్ చేస్తే 0.0 అని చెప్పి నీకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ట్రూ అని చెప్పి తీసుకున్నాను కాబట్టి ఇట్ ప్రింటెడ్ అయినా ఆ ఫార్మాట్ లో నీకు ప్రింట్. మరి ఇప్పుడు దీన్ని ఫ్లోట్ ఇంటిజర్ లో కన్వర్ట్ చేసాం, ఫ్లోట్ లో కన్వర్ట్ చేసాం, మరి కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ అవుతుందా అనేది లెట్ మీ సీ. కాంప్లెక్స్, సో కాంప్లెక్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు కాంప్లెక్స్ ఆఫ్ ఏ ప్రింట్ టైప్ ఆఫ్ type of C. So if I execute it, 1 plus 0g అని చెప్పి మీకు ప్రింట్ అయింది అనమాట. అంటే మనం ఇక్కడ ట్రూ వాల్యూస్ అనేవి వీ కెన్ కన్వర్ట్, అంటే బులియన్ వాల్యూస్ అనేది ఇంటీజర్ లోకి, ఫ్లోట్ లోకి, కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ అవ్వాలి. లెట్ మీ సీ అన్న లాస్ట్ స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అవుతుందా అనేది లేదా అనేది చూద్దాం. సో స్ట్రింగ్ ఆఫ్ ఏ, సో స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేస్తే s ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ s, string of a. So print s, print type of yes. So ఇప్పుడు దీన్ని సేవ్ చేసి if I execute it, ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఏమని ప్రింట్ అయింది, ట్రూ అని చెప్పి ప్రింట్ అయింది. అంటే ట్రూ ఏ ప్రింట్ అయింది, కానీ దాని యొక్క టైప్ అనేది మీకు ప్రింటెడ్ యాజ్ అన్ స్ట్రింగ్ డాట్ టైప్ కి ప్రింట్. అంటే ఒకవేళ మీరు ఇక్కడ ట్రూ కాకుండా ఫాల్స్ తీసుకుని ఉంటే, ఇఫ్ ఐ టేకెన్ అన్న ఇక్కడ ట్రూ కి బదులుగా ఇఫ్ ఐ టేకెన్ ఫాల్స్ తీసుకుంటే, సో ఇప్పుడు నేను సేవ్ చేసి మరి ఇంటీజర్ కి, ఫ్లోట్ లోకి, కాంప్లెక్స్ కన్వర్ట్ అవుతుందా అని అంటే కన్వర్ట్ అయింది. సో ఇంటీజర్ లో కన్వర్ట్ అయినప్పుడు 0, ఫ్లోట్ లో కన్వర్ట్ అయినప్పుడు 0.0 అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ లో కన్వర్ట్ అయినప్పుడు 0g అని చెప్పి మీకు ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అయినప్పుడు ఫాల్స్ అని చెప్పి మీకు ప్రింట్ అయింది. అంటే ఈ విధంగా వీ కెన్ కన్వర్ట్ ఇట్. అంటే ఒక ఏమంటారు, ఒక బూలియన్ వాల్యూ అనేది వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ద, సో ఇక్కడ బూలియన్ వాల్యూని వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ లోకి కూడా కన్వర్ట్ అనేది చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటిది, ఇంటీజర్ వాల్యూస్, ఫ్లోట్ వాల్యూస్ అండ్ బూలియన్ వాల్యూస్ ఇవి మాత్రం ఏ డాటా టైప్ లో నుంచి ఏ డాటా టైప్ లో కన్నా కన్వర్ట్ అనేది చేయొచ్చు. ఏ డాటా టైప్ లో కన్నా కన్వర్ట్ అవుతాయి ఈ 3 డాటా టైప్.
అండ్ నెక్స్ట్ ఓన్లీ ద కాంప్లెక్స్ అండ్ అనే స్ట్రింగ్ మాత్రమే సో కన్వర్ట్ అనేది జరగవు అన్ని డేటా టైప్స్ లోకి కన్వర్ట్ చేయవు. ఓన్లీ కాంప్లెక్స్ ఏమో ఓన్లీ స్ట్రింగ్ అండ్ అనే బూలియన్ లోకి కన్వర్ట్ అవుతుంది. స్ట్రింగ్ ఏమో ఓన్లీ బూలియన్ లోకి కన్వర్ట్ అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ కన్సిడరింగ్ ఆఫ్ అన్ క్యారెక్టర్స్. అదే క్యారెక్టర్స్ కాకుండా నెంబర్స్ లైక్ ఇంటీజర్స్ మాత్రమే ఉన్నాయని అనుకుంటే అది ఫ్లోట్ లోకి కాంప్లెక్స్ లోకి బూలియన్ లోకి కన్వర్ట్ అవుతుంది. అదే ఓన్లీ ఫ్లోట్ ఉందనంటే అది ఏంటిది ఫ్లోట్ లోకి కాంప్లెక్స్ లోకి బూలియన్ లోకి ఇంటీజర్ లోకి కన్వర్ట్ అవుతుంది. అదే కాంప్లెక్స్ ఉంది అని అంటే సేమ్ ఇంటీజర్ లోకి అదేమంటారు స్ట్రింగ్ ఫ్లో కాంప్లెక్స్ లోకి బూలియన్ లోకి మాత్రమే కన్వర్ట్ అనేది జరుగుతుంది. ఇంటీజర్ లోకి ఫ్లోట్ లోకి కన్వర్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అన్న టైప్ కాస్టింగ్. సో ఇలా ఒక డేటా టైప్ లో నుంచి ఒక డేటా టైప్ లోకి ఏవేవి కన్వర్ట్ అవుతాయని చెప్పాను. అండ్ నెక్స్ట్ క్లాస్ లో వెరీ ఇంపార్టెంట్ థింగ్, సో దానికి రిలేటెడ్ గానే మనం ప్రోగ్రామ్స్ అనేది చేస్తాం. ఆ టాపిక్ లైక్ ఇన్పుట్ అనే దాని గురించి మనం డిస్కస్ అప్ టు నౌ డిస్కస్ ఓన్లీ ద అవుట్పుట్ కి రిలేటెడ్ గా మాత్రమే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో ఇన్పుట్ గురించి డిస్కస్ చేస్తాం. సో డైనమికల్ గా కోడ్ రాయాలి అని అనుకుంటే ఈ ఇన్పుట్ అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ ఇన్పుట్ రిలేటెడ్ గా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా. మన అర్థమైందా క్లాస్? ప్రాక్టీస్ అన్ని ఈజీగానే ఉంటాయి కానీ మీరు ప్రాక్టీస్